హాయ్, ఈరోజు మనం ఎంతో క్విక్గా, ఈజీగా, టేస్టీగా ఉండి రవ్వ పాయసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసి సిమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలోనే యాలకులు కూడా వేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్లో ఇది మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా మరిగిన పాలు వేడివేడిగా ఉండగానే పాయసం కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి పాలు వేయడం వల్ల గడ్డలు కట్టదు. ఇప్పుడు దీనిలోనే పంచదార, బెల్లం కూడా కలిపి 1 కప్ అయ్యేటట్టు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ పంచదార, హాఫ్ కప్ బెల్లం పడుతుంది. ఇది వేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడు నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.